కదా. హలో హాయ్. మీకు ఈగ తెలుసా? ఈగ ఈగ రాజమౌళి ఈగ కాదు, మామూలుగా బతికే ఈగ. అది ఎంతకాలం బతుకుతుంది? దాని జీవిత కాలం ఎంత? ఈగది. అరే మనిషికి తెలుసు కానీ ఈగకి తెలియదా పాపం, చిన్నది. కనీసం గెస్ట్ చేయండి కొంచెం గట్టిగా. నా గొంతు తప్పితే ఎవరి గొంతు వినిపించట్లేదు. చూడండి ఎలా అరుస్తున్నాను. మైక్ పెట్టుకోకపోయినా అరుస్తున్నాను. 10 days అట. 10 days కొంచెం దగ్గరలో ఉన్నారు. 12 days మరి అలా కాదు. కాదు 16 చాలా దగ్గరకు వచ్చా. 15 days అమ్మ చెప్పారు. 15 రోజులు. అమ్మకు చాక్లెట్. మన వీడియో వచ్చేసింది చూసారు. అమ్మ స్వచ్ఛంద సేవా సమితి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇతరులకు సహాయం చేయడం సేవ కాదు, అది మన బాధ్యత. ప్రార్థించే పెదవులు ఏం కోరుకుంటాయో తెలియదు కానీ సేవ చేసే చేతులు మాత్రం తోటి వారికి సహాయపడుతూనే ఉంటాయి. తల్లి తాను జన్మనిచ్చిన వారికి చేసే సేవలకు ఎప్పుడూ ప్రతిఫలం ఆశించదు. అమ్మ చేతులెప్పుడూ అలసిపోవు. అమ్మ ప్రేమే పూర్తిగా మానవ సేవే మానవ సేవ అని నమ్మి కుల మత వర్ణ వర్గ తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నినాదంతో రూపుదిద్దుకున్న సంస్థే ఈ అమ్మ స్వచ్ఛంద సేవా సమితి. అనాథలకు, అవసరార్థులకు ఆపన్న హస్తం అందిస్తూ ఆసరాగా నిలబడుతోంది అమ్మ. ఇక్కడ అమ్మ అంటే ఒక్కరు కాదు, ఈ సమాజం మాకేమిచ్చింది అని ప్రశ్నించక సాటి వారికి మేమేం చేయగలమనే సేవా తత్పరత కలిగిన వ్యక్తులు నిర్వహిస్తున్న సంస్థ. అదే మన అమ్మ స్వచ్ఛంద సేవా సమితి. ఆకలి తీర్చడమే కాదు, నడవడికను తీర్చిదిద్ది సమాజంలో మనం ఉన్నతులుగా ఎదగడానికి అహర్నిశలు శ్రమిస్తుంది అమ్మ. అందుకే ఈ లోకంలో మన తొలి గురువు అమ్మ. అమ్మ ప్రేమంత స్వచ్ఛమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ ప్రేమే ప్రేరణగా నా అన్నవారు లేని వారికి అమ్మగా, గురువుగా, తోడు నీడగా నిస్వార్థమైన సేవను అందిస్తోంది అమ్మ స్వచ్ఛంద సేవా సమితి. కొత్త సంవత్సరంలో ఏదైనా మంచి పని చేయాలని భావించి 2008 జనవరి 1వ తేదీన శివానంద ఆశ్రమాన్ని సందర్శించిన 15 మంది మిత్రుల మానసపుత్రికే ఈ అమ్మ. ఆశ్రమ సందర్శన ప్రేరణతో 2008 ఏప్రిల్ 27న అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ పురుడు పోసుకుంది. అనుకున్నదే తరముగా వివిధ సేవా సంస్థలను సందర్శించి వాటి పనితీరును అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకుని 15 మంది సభ్యులతో మొదలైన నాటి ప్రయాణం ఎంతో మంది దాతల సహకారంతో ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుకుని నేడు 150 మందికి పైగా సభ్యులతో అప్రతిష్టంగా కొనసాగుతోంది. ఈ సంస్థ సభ్యులందరూ ఉద్యోగస్తులు, విద్యార్థులే. వారికున్న తీరిక సమయాన్ని ఇలా నిస్వార్థంగా సమాజ సేవ కోసం వెచ్చిస్తున్న వారే.
నిరంతర శ్రమ, అకుటిత కార్య దీక్ష, దక్షత, పట్టుదలతో అనుక్షణం సమాజ శ్రేయస్సు కోసం అనేక సేవా కార్యక్రమాలను అలుపెరగని శ్రామకునిలా చేస్తూ నాయకునిగా నడిపిస్తూ మాలాంటి ఎందరికో సామాజిక సేవలో వ్యక్తిగత పురోగతి వృద్ధిలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపకులు ప్రెసిడెంట్ గారైన శ్రీనివాస్ ప్రసాద్ గారిని వేదికపైకి వచ్చి వారి స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మరియు అభిప్రాయాల్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరికీ ఈ శుభ సాయంత్రం 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా మమ్మల్ని ప్రేరేపించడానికి, మోటివేట్ చేయడానికి మీరందరూ ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరి ఇలాంటి సహాయ సహకారాల వల్లే మేము ఈరోజు 6 వసంతాలు పూర్తి చేసుకోగలిగాం. ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు తీసుకెళ్లేలా మీరు మంచి ప్రేరణ పూర్తిని ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అమ్మ స్వచ్ఛంద సేవా సమితి దీని ఆవిర్భావము, దీని ప్రయాణము, ఇందులో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పాలంటే రోజంతా సరిపోదేమో. ఎందుకంటే నాకు ఎంత చెప్పినా తనివి తీరదు. కానీ నాకు ఇచ్చిన సమయంలో నేను మీతో పంచుకోవాలని అనుభవాల్ని కొన్ని షేర్ చేసుకుంటాను. ఈ ప్రపంచాన్ని ఒక ఆనందవనంగా మార్చగలం అని ఎంతమంది మీరు నమ్ముతున్నారు? 100%. ఈ ప్రపంచాన్ని మనందరం ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా జీవించే ఒక కుటుంబం మార్చగలమని ఎంతమంది నమ్ముతున్నారు? 100%. పోనీ 50% ఎంతమంది నమ్ముతున్నారు? మారుద్దులే, చూద్దాం, మారుతుందిలే, మారితే మారొచ్చు, లేకపోతే లేదు అని నమ్మకం ఎంతమందికి ఉంది? అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. నాకు 2-3 చేతులే కనబడ్డాయి. బేబీ చేతుల నొప్పులకి ప్రాబ్లం లేదు. ఒకవేళ క్వశ్చన్ అర్థమైతే మళ్ళీ అడుగుతాను. మీలో ఎంతమందికి ఈ ప్రపంచాన్ని ఒక ఆనందవనంగా, నందనవనంగా, కుటుంబంగా చూడగలము అనే నమ్మకం 100% ఉంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. దయచేసి మీ చేతులు పైకెత్తగలరు. అలాగే ఈ ప్రపంచాన్ని మార్చగలము, సంభవ్ పూర్తిగా మార్చలేకపోవచ్చు కానీ ఏదో పర్లేదు, మన చేతనైతే మేము చేస్తాం అని 50% నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారొచ్చు, మారకపోవచ్చు, తెలియదు అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎనీబడి? ఇలా మార్చు, మారకపోవచ్చు అనే నమ్మకం మీలో ఎంతమందికి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఎలా అయితే లేదో మాలో కూడా అలాంటి నమ్మకం ఎవరికి లేదు. మేమందరం నమ్మేది ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా, వసుదైక కుటుంబంగా చూడగలం అనే ఉద్దేశంతో కులమంతా తారతమ్య భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా సంతోషాన్ని పంచుకోగలం అనే ఉద్దేశంతో 2008లో ఒక చిన్నతనంగా మొదలైన ఈ సేవా కార్యక్రమాల పరంపర ఈరోజు 2014కి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వార్షికోత్సవం ఈరోజు జరుపుకోవడానికి కారణం మమ్మల్ని మేము మోటివేట్ చేసుకోవడం కోసం. అంటే ఇలా 6 సంవత్సరాలు పూర్తయింది, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారని మా నెత్తిన మరింత బాధ్యతలు పెట్టుకోవడం. మీరు చేయాల్సింది ఇంకా ఉంది. ఈ ప్రపంచాన్ని మార్చడంలో మనం చేసింది ఇప్పుడు ఒక చిన్న ఆవగింజంత మాత్రమే. స్టిల్ వీ నీడ్ టు డూ మోర్. మనం చాలా చేయాలి. ఆ చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని, సహాయ సహకారాలని అందించడానికి మన వెనక కానీ ముందు కానీ ఉండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని మాలో మరింత స్ఫూర్తి రగిలించుకోవడానికి చేసే ఈ వార్షికోత్సవమే ఇది. 2008 ఏప్రిల్ 27 నా పుట్టినరోజు. కొంచెం వయసు పెద్దది అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా నా డేట్ ఆఫ్ బర్త్ 1981 డిసెంబర్ 20. ఆ రోజు మా అమ్మ నాకు జన్మనిచ్చింది. 27 ఏప్రిల్ ఈ అమ్మ నాకు నిజమైన జీవితాన్ని, పునర్జన్మను ప్రసాదించింది. ఆ రోజు నుంచి నేను మంచి మనిషిగా ఎలా మారాలి, ఎలా మారొచ్చు, నన్ను నేను మార్చుకోవడంలో మొదలెట్టిన రోజు ఆ రోజు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు స్ఫూర్తి, నా జీవితంలో అడుగడుగునా ఉండి నన్ను ప్రతి అడుగు ముందుండి నడిపించిన పెద్దలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఎంతోమంది సహాయ సహకారాల వల్లే నేను ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. అలా నిలబడటానికి నేను అప్పల వాళ్ళకి ఏం చేయగలను అని మొదలైన నాలోని ఈ మదనం ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవా సమితిగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2008 కొత్త సంవత్సరాన్ని ఎక్కడ ప్రారంభిద్దాం? గోవాకి వెళ్దామా,
లేకపోతే సినిమాకి వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటున్న కొంతమంది స్నేహితులలో వచ్చిన ఆలోచన ఒక ఆర్ఫనేజ్ హోమ్ని సందర్శిద్దాము అని. సో అలా చిన్న మొత్తాలుగా నెలకి 200 రూపాయలు చిన్న మొత్తాల పొదుపు మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పోస్టల్ వాళ్ళ కోట్ ఉంటుంది, చిన్న మొత్తాలు భవిత బంగారం అని. అలాగా నెలకి 100 రూపీస్ సేవ్ చేసుకుంటూ కొంత మొత్తాలను దాచిపెట్టుకొని 2008లో మొదటగా శివానంద ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఒక 15 మంది సభ్యులు, అందులో కొంతమంది ఇంకా ఇక్కడ ఉన్నారు. చాలా మంది దూర ప్రాంతాల్లో వీలేక రాకపోయినా వారి సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు. అలా ఒక చిన్న యాక్టివిటీతో మొదలైన మా యొక్క ఈ పరంపర ఆ రోజు ఏదో చేసామని ఒక ప్రపంచానికి మా వంతు ఏదో చేసామని ఈ మూల ఎక్కడో ఒక చిన్న సంతృప్తి మొదలైంది. ఏదో ఒక గంట ఉండి వచ్చేద్దాం అనుకున్న వెళ్ళిన మేము ఒక రోజంతా అక్కడే గడిపాము. సాయంత్రం 4:30 దాకా ఇంకా హోమ్ వాళ్ళు వచ్చి బాబు ఇంకా మీరు వెళ్ళాలి అనే దాకా అక్కడే ఉన్నాం. వాళ్ళు డ్రెస్ తీసుకోవాలి హోమ్ ఉన్న వాళ్ళంతా ఆ విధంగా ఇన్వాల్వ్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే అది మా యొక్క మొదటి అడుగు. ఆ రోజు నుంచి స్నేహితులంతా ఇలాంటివి చేస్తూ ఉన్నాం అని అనుకున్నారు. శ్రీకాంత్, వీరభద్ర అనే వ్యక్తులు మనం మొదలెట్టేద్దాం అని కొన్ని ఆర్ఫనేజ్ హోమ్స్ మొదలెట్టడం జరిగింది. ఎవరికైనా ప్రతి అడుగు మొదటి నేర్చుకోవడంతోనే పడుతుంది. ప్రపంచాన్ని అప్పటిదాకా మాకు తెలిసిన ప్రపంచం వేరు, తెలుసుకోవాల్సిన ప్రపంచం వేరు అని తెలిసింది. ఆ రోజు నుంచి రకరకాల ఆర్ఫనేజ్ హోమ్స్ విజిట్ చేస్తూ అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలాంటి వాళ్ళు వస్తారు, ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లీస్ట్ మన చుట్టూ ప్రపంచం మొత్తాన్ని మనం చూడలేకపోయినా సమాజంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని ఆర్ఫనేజ్ హోమ్స్ విజిట్ చేయడం ద్వారా జరిగింది. 2008 ఒక చిన్న అపెండిసైటిస్ ఆపరేషన్ కోసం నెలకి 100 రూపాయలు దాటడం మొదలెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ప్రయాణం ఇలా మొదలైంది, ఇలా సాగుతూనే ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలను ప్రపంచానికి ఇలాంటి సేవా సంస్థల అవసరం లేనటువంటి స్థితికి ప్రతి ఒక్కరూ అవతల వాడికి సహాయం చేయాలి అనేది తన నరాల్లో తన జీవన విధానంలో ఇంకిపోయే స్థితికి వచ్చే రోజు వరకు మా ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అలాంటి రోజు తొందరలోనే వస్తుంది. ఎందుకంటే మన ముందు అలా చేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. సో మనకంటే కూడా వారి యొక్క ప్రోద్బలం చాలా ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ ప్రపంచాన్ని తొందరలోనే ఒక మంచి కుటుంబంగా, వసుదైక కుటుంబంగా చూస్తాము. ఇక ఇందులో నా యొక్క అనుభవాలు అంటే సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్. సో చేదు అనుభవాల నుంచి మనకు అనుభవాలు వస్తాయి, అనుభవాల నుంచి మనకి విజయం వస్తుంది. సో ఈ ఇలాంటి విజయాలు సాధించుకోవడానికి మనం ప్రతి అడుగుని కూడా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకుంటూ మనం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ 6 సంవత్సరాలు రకరకాల కార్యక్రమాలు మీరు అబ్జర్వ్ చేశారంటే అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పేద విద్యార్థులకి ఫీజు కట్టడం, స్కూల్స్కి వెళ్ళి పాఠాలు చెప్పడం, రక్తదానాలు చేయడం, అలాగే చెట్లు నాటడం, వీటితో పాటుగా పేషెంట్స్ ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళని వెళ్ళి గైడ్ చేయడం, ఆర్టీఐ అప్లై చేయడం, ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఇన్ని రకాల యాక్టివిటీస్ ఎందుకు చేయాలి? ఏదో ఒక దాని మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, ఎక్కువ చేయొచ్చు కదా, దాని మీద ఎక్కువ డెప్త్కి వెళ్ళి చేయొచ్చు కదా. ముఖ్యంగా మనం ఒక్కరం చేయడం ముఖ్యం కాదు, అందరిలోనూ మార్పు తీసుకురావాలి. మనతో పాటు ఉన్న సమాజాన్ని కూడా మార్చాలి అంటే వాళ్ళకి అభిరుచులకు అనుగుణంగా మనం వెళ్ళాలి. సో వారు చేసేది మంచి పని అయినప్పుడు నువ్వు చేసే మంచి పనికి మేము సహాయం అందిస్తాము అనే ఒక చిన్న ఆలోచనే ఇన్ని కార్యక్రమాలకు నాంది. సో రకరకాల ఆలోచనతో కొత్త సమాజానికి సేవ చేయాలని రకరకాల మనస్తత్వాలతో రకరకాల వ్యక్తులు ముందుకు వస్తారు. మీరు సమాజానికి సేవ చేయాలి, ఇతరులకి మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు, మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాము అనే ఉద్దేశంతో ఇన్ని రకాల యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మీ యాక్టివిటీ వాలంటీర్స్ అందరి సహాయ సహకారాల వల్ల అన్ని కార్యక్రమాలని విజయవంతంగా క్వాంటిటీ కాకుండా క్వాలిటీగా చేయగలుగుతున్నాం. సో సిన్సియర్ అప్రిషియేషన్స్ టు ఆల్ ద వాలంటీర్స్. మరొకటి ఏంటంటే ఈ అమ్మ స్వచ్ఛంద సేవా సమితి సాధించింది, మొదలెట్టింది విత్తనం నా మనసులోంచైనా ఈ చెట్టుని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కొందరు డైరెక్ట్గా వచ్చి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, కొంతమందికి వారికి వీరితో ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు, మరికొంతమంది సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కావాలి. అన్నీ కలిస్తేనే చప్పట్లు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇన్ని రకాల కార్యకర్తలు, ఇన్ని రకాల సహాయ సహకారాలు, సూచనలు చేస్తే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మన
అమ్మ స్వచ్ఛంద సేవా సమితి యాక్టివిటీస్ ఏంటి, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఇప్పుడు మన యాక్టివ్ వాలంటీర్స్ అందరూ మీ ముందుకు తీసుకొస్తారు, అందరూ వివరిస్తారు. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాభినందనలు. నాలోని సంకల్పానికి, ప్రేరణకు, పట్టుదలకు, కృషికి, ఇలా చెయ్యాలి అనే భావనకు మూలమైన ఎంతో ముఖ్యంగా మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్లో కొలీగ్స్, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, వీళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే అందివ్వాలని కోరుకుంటూ మిగతా కార్యక్రమంకి వెళ్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సార్. ఏ సంస్థ ప్రగతి అయినా ఏ ఒక్క వ్యక్తిపై ఆధారపడదు. అనుసరించి ఆదరణ చూపే కార్యవర్గం చాలా కీలకం. అలాగే మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థని అడుగడుగునా ముందుకు నడుపుతూ సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొంటూ సంస్థ ప్రగతికి తోడ్పడుతున్న మన బోర్డు మెంబర్స్ ని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాస్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అయిన హర్ష గారు, మా సెక్రటరీ ఉమామహేశ్వరరావు గారు, ఉమాశంకర్ గారు క్షమించారు, జాయింట్ సెక్రటరీ ప్రభావతి గారు, మా ట్రెజరర్ అయిన నరేష్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నవీన్ కుమార్, శరత్ చంద్ర, శ్రీకాంత్, ఆదిత్య మరియు సురేంద్ర. థ్యాంక్స్ అండి. కళ్ళలో ఒకటైన చోరకళని ముందు ప్రదర్శించబోతున్నాం. కంగారు పడకండి, ఈ వస్తువులు ఏం పోవు, కానీ ఒక చిన్నారి తన నృత్యంతో మీ మనసును దోచుకుంటుంది అంతే. శ్రావణిని వేదికపైకి ఆహ్వానిస్తుంది. విలసిల్లినై సభాసదులకు కవి
పుష్పాంజలి పుష్పాంజలి అఖిలాండేశ్వరి అమ్మ పరమేశ్వరి శర్వాణి రుద్రాణి భవాని పుష్పాంజలి దివ్య పుష్పాంజలి నృత్య పుష్పాంజలి. కంసుని కొట్టాక మీకు ఎవరైనా తెలుసా అండి? ఏమిటా ఇది, ఏ దశరథుని కొడగడకుండా ఏంటో రాక్షసుల పేర్లు అడుగుతుంది అనుకుంటున్నారు కదా. ఎవరికైనా తెలుసా? మీకు తెలియదని అర్థమైంది, కొద్దిసేపట్లో చూస్తారు. సర్టిఫికెట్ల సంఖ్యలు ఎలా పెంచుకోవాలో, డబ్బులు ఎలా సంపాదించాలో కాదు చదువు నేర్పాల్సింది. చదువు అంటే మనిషి తన కాళ్ళ మీద తాను ఆత్మస్థైర్యంతో విలువలతో ఎలా బతకాలో నేర్పించేది. నేటి విద్యా సంస్థలో కరువైన ఈ విలువల్ని పూరించే మా ఈ ప్రయత్నమే వికాస్ ప్రాజెక్ట్. దాని గురించి ఒక చిన్న వీడియో. విద్యార్థుల హితోధిక అభివృద్ధికి తోడ్పడుతుంది వికాస్. పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, క్విజ్ మరియు చిత్రకళల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించి ప్రోత్సహించడం ద్వారా వారిలోని సహజ సామర్థ్యాలను బయటకు తీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని, నలుగురిలో భయం లేకుండా